ఇక మొదలెడదామా? కార్కి తీసుకోవాలని హాస్పిటల్ పోతే ఇంక ఈ పిల్లగాడు లేవనే లేసుకోడు. ఇది నా రైతు ఇంకా అంటుండు. చూద్దాం. హ్యాపీ బర్త్డే. ఎందుకురా పొద్దుగాల పొద్దుగాల నేనే దొరికినా మీకు? కార్ స్టార్ట్ అయింది. వెళ్తున్నాం. ఆకలైతుంది పిల్ల. పెద్ద సమస్య వచ్చి పడింది. సిద్ధిపేట నిన్నవాడ మొత్తం సిద్ధిపేటలో అవుతాం. ఎందుకు తిరిగి అవుతాను మళ్ళీ ఆకలి ఎట్లయితే ఏ మరి ఏడా ఆపుతట్లేదు. ఆకలిగా అవుతుంది. జాయిలో మురుకులు వేసుకుని తిన్నా అయిపోవు. ఆకలి కాకుండా ఉన్నావు. నీ కడుపు చల్లకుండా ఆపిండు. హోటల్ కాడ ఆపిండు. మంచోడు పిల్లగాడు. ఏం తింటావు బాబు? ఇడ్లీ వడ తింటావా? డైట్ మెయింటైన్ చేస్తున్నావు ఏమో ఫ్లాష్ మ్యాన్. నేనైతే పూరే తింటా. బాబు నువ్వేం తింటావు? పూరేనా? ఓకే. బాగుంది మాట్లాడుకునే సంపుతాను. అవును బ్రో, అసలు మనం ఎటు పోతున్నావు? ఎందుకు పోతున్నావు? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఇప్పుడు బర్త్డే ఉందా బ్రో? వాడ నిన్న జరిగిన బర్త్డే గంజుల్లో అనుకోతున్నావా? అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య? బర్త్డే ఇవ్వాలనుకుని వెళ్ళినా కానీ నిన్ననే అయిపోయిందట బ్రో. వేసే ట్విస్ట్కి ఛాయ్ తాగుతున్నాం బెటర్ అని నాగేసి ఛాయ్ తాగుతున్నాం. మరి ఏం చేద్దాం? తప్ప వెనుకకు మరిపోవడం ఎందుకన్నా ఎట్లయినా చూద్దామని హైదరాబాద్ వచ్చేసిన. ఏదన్నా ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటాం. 3 నిమిషం దిగుడే ఆ మహాయజ్ఞంలోకి అన్నట్టు మనం ఇటు వచ్చినాం. ఇదేం ట్రాఫిక్ రయ్యా? ఈ హైదరాబాద్ ఎట్లా బతుకుతారు అయ్యా? అయ్యా వాళ్ళ మొక్కలయ్యా. అందుకే నా ఇన్స్టాలో ఒక బ్రదర్ పెట్టిండు, హైదరాబాద్లో ఎక్కువ సార్లు బతుకుతున్నావు అని అందరు అంటారు, కానీ ఈ ట్రాఫిక్లో, ఈ పొగలో, ఈ రెంట్లకు మేము బతికేది ఎంత, చేసేది ఎంత అని బాధపడుతుంది పాపం. కష్టం బ్రో. బైక్లకు సపరేట్ దారి వేసి పెట్టాలంట. ఇంత దారి బైక్లు ఓన్లీ బైక్లో తట్టు వదిలేస్తే సైకిల్ వాళ్ళు వెళ్ళిపోతాయి. నీకు ట్రాఫిక్ అని ఇది ఏమంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. సరే ఇప్పుడు అప్లికేషన్ పెట్టాం దాన్ని మరి. లేకపోతే ఇక్కడ ఆపుతా ట్రాఫిక్ పోలీస్ ఆపి మరి గిట్ట పెడతాం. ఉండాలి కిందికి వెళ్ళి ఉండాలి అండర్ పాస్లో. మరేమంటాం అన్నా? సరే ఒక ముచ్చట చెప్పాను. అండర్ పాస్ తిరిగి నిలబడుతున్నాం కదా రయ్యా. నేను ట్రాఫిక్ రయ్యా ఎటు తిరుగుతున్నామో ఎటు పోతున్నామో అర్థం కావట్లే నాకైతే. మా అమ్మ నేను కరీంనగర్ ఉంటా అంటే బర్త్డే కమిస్కొచ్చిండు మా బ్రో. ఓటవే ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఈ రోడ్లో రెస్టారెంట్ దండ పెట్టాలయ్యా. ఎటు తిరుగుతున్నాయి, ఎటు పోతున్నాయి, ఏం మూలకి ఎటున్నాయి, ఏమర్థం అవుతుంది. కొంచెం టర్నింగ్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది బాబు. కాదా పూసొస్తుంది తిరిగినా ఉన్న నిలబడుతున్నాం రయ్యా. ఇదేం రాదు రయ్యా. స్టార్టింగ్ లా ఇక్కడ చదువుకున్నప్పుడు వచ్చినప్పుడు అసలు సిటీ బస్సు లాగి పగ దిగాల రాంగ దిగాలంటే నాకు స్టార్టింగ్ లా ఎక్కినప్పుడు అయితే ఉచ్చబడ్డది. నాకు ఏడుకుడు ఏందుకుడు బస్ స్టాప్ వస్తుందని మళ్ళీ ఇక్కడ మ్యాప్ చూసుడు. ఇన్స్టాలో రీల్స్ చూసి డ్రెస్లు బాగున్నాయని చూడడానికి నువ్వు ఇక్కడ దిల్చు నా రకమైన కానీ అంత బుగ్గఉన్నాయి. ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు ఆడ. ఇన్స్టా చూసి నా మోసపోవద్దు. హైదరాబాద్ అంటే ఫేమస్ బాబాచి బిర్యానీ, అక్కడికే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఏవి గో బావాచి బిర్యానీ. ఏంద్రో ఏడ జాతర లెక్కన ఉంది. ఏంద్రో ఊరిని ఆర్డర్ చెప్పారు అని ఇసలుతుంది. ఇంకా అత్తలేదు ఈ వాసనకి ఇంత ఎక్కువ ఆకలి అవుతుంది. నేనేదో అడిగినప్పుడల్లా ఆడు 5 నిమిషాలు అంటున్నాడు. ఏంటి అది తప్ప ఏం ఎత్తాం. లోపల రకరకాలుగా ఉంది మాస్టారు. అప్పటికి టైం ఎక్కువ అయింది. 3:30 అవుతుంది. ఆ ఒత్తులు వాడినక అయ్యో అది రాడు మళ్ళీ అవేనబ్బా. అచ్చుకోవాలి ఇట అనిపిస్తుంది. డిప్రెషన్ బ్రో ఇన్ని చూడక ఫోన్ వస్తుంది బ్రో. ఏం చేస్తావు? నేను ఎవరికి చెప్పాలా నా బాధ అనుకుంటూ. ఫస్ట్ చికెన్ లాలీపాప్ చంపారు.
టేస్ట్ బాగుంది. తర్వాత బిర్యానీ బిరికిలో ఏముంది వాసనకి చచ్చిపోయేది. సూపర్ 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 పక్కన ఎదురుంది చూద్దాను నేను. దానిలో రారా ఏ పైన రారా వేరే రారా అనే సినిమా వస్తుంది పెద్ద వా ఇది రేడనైనా అంబేద్కర్ గారి విగ్రహం చూసుకుంటూ ప్రసాద్ అహ్మద్ చూసుకుంటూ సచివాలయం మీదకి వెళ్ళి ఇట్లా చూసుకుంటూ ఉంటే అట్లనే ట్యాగ్ బండి మీదకి వచ్చేసి ఇట్లా చూసుకుంటూ బాగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కెమెరాలో. అమ్మ ఇక పోతున్నాం అన్న సంతోషం. బ్రో చెల్ల వాళ్ళ ఇంటికి అన్నాడు అది వాళ్ళలో ఉంటది. అడిగితే కొడుకు నెరవాడాడు పడుకున్నాడు పాప తిప్పి తిప్పి డ్రైవరు ఏమనుకో తెలియక అడిగిన తప్పు పట్టుకో అమ్మ ఇట్లా గడిచిందిలా. బాయ్ బాయ్ హైదరాబాద్ బాయ్.